వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్ చూద్దాం. 2024 సంవత్సరానికి గాను నీరజ్ చోప్రాకు యుఎస్లో అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే బెస్ట్ జావెలిన్ థ్రోయర్ ఆఫ్ ది ఇయర్గా 2024 గాను అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పురుషుల విభాగంలో నీరజ్ చోప్రాను బెస్ట్ జావెలిన్ థ్రోయర్ ఆఫ్ ది ఇయర్గా పురుషుల విభాగంలో ఇతన్ని ఎంపిక చేసింది. గతేడాది ఇతను ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకం అనేది గెలుచుకున్నాడు. తాజాగా ఈ మ్యాగజైన్లో ప్రచురించిన ర్యాంకింగ్స్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి అండర్సన్ పీటర్స్ను వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మరొక టాపిక్. 2024 సంవత్సరాన్ని హాటెస్ట్ ఇయర్గా రికార్డ్ అయినది. 1850 ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికి నుంచి అత్యుష్ణ సంవత్సరాలుగా 2023 రికార్డు సృష్టించగా 2024 అనేది ఆ రికార్డుని అనేది బ్రేక్ చేసింది. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం ఈ నివేదికని విడుదల చేసిందనమాట. 2015 ప్యారిస్లో జరిగిన ఒక తీర్మానంలో 1.5 సెల్సియస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతను మించి పెరగకూడదని తీర్మానం చేసుకుంటే, కానీ ఇప్పుడు ఎంత పెరిగిందంటే 1.6 సెల్సియస్ డిగ్రీలకు పెరిగిందని ఐరోపా కమిషన్కు చెందిన కోపర్నికస్ వాతావరణ విభాగం అనేది తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మరొక టాపిక్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక పథకం గుడ్ సమరిటన్. అసలు గుడ్ సమరిటన్ అంటే ఏంటి? రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కదా, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాటిలో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి 1 అవర్ లోపుని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్ లోపు హాస్పిటల్కి ఎవరైతే తీసుకువెళ్తారో వారికి కేంద్ర ప్రభుత్వం అనేది ప్రోత్సాహకరంగా 5,000 ఇవ్వటంతో పాటు ఒక ప్రశంస పత్రాన్ని కూడా అందజేస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన ఈ గోల్డెన్ అవర్ అంటే ఇది అత్యంత ముఖ్యమైనది. రోడ్డు ప్రమాదంలో ఎవరైతే గాయపడతారో ఈ 1 అవర్ లోపు గోల్డెన్ అవర్ లోపు హాస్పిటల్కి తీసుకెళ్తే చాలామంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారికి ప్రోత్సాహకరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పథకం గుడ్ సమరిటన్. దీనిని 3 ఏళ్ల క్రితమే ప్రారంభించిన అంతగా ప్రాచుర్యంలో లేదు కాబట్టి ఎవరికీ తెలీదు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం అనేది 5,000 రూపాయలు నగదుతో పాటు ప్రశంస పత్రాన్ని కూడా అందిస్తుంది. చూడండి, ఎక్కువ మందిని కాపాడిన 10 మందికి ఏటా 1,00,000 రూపాయలు అదనపు ప్రోత్సాహం ఇస్తారు. ఈ పథకం ఎప్పటి వరకు వర్తిస్తుంది, అమల్లో ఉంటుందంటే 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా 5 సార్లు ఈ అవార్డును పొందవచ్చు. అలాగే ప్రమాద బాధితులకు స్వచ్ఛంగా సాయం చేసేవారిని వేధింపులు మరి కేసులు అవి ఉంటాయి కదా, వాటికి ఈ గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది అనమాట. అంటే ఎటువంటి క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించరు అనమాట. వారు ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించి అతను వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే అతనికి ట్రీట్మెంట్కి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ గుడ్ సమరిటన్ చట్టం కింద వీళ్ళకి వేధింపులు కానీ క్రిమినల్ కేసులు పెట్టడం కానీ అలాంటివి వీళ్ళకి వర్తించవు అనమాట.